వైసీపీ నేతలపైన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 3000 మంది పోలీసుల పహారాలో ఉన్న సీఎం జగన్ పైన దాడి జరగటం పోలీసుల వైఫల్యమే అని ఆరోపించారు. ఇక దాడి ఘటన నిజమైతే దాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. కోడికత్తిలాగానే ఇదో పెద్ద డ్రామా అని, గత చరిత్రే ఇందుకు ఉదాహరణ అని ఆరోపించారు. బస్సు పైన 40 మంది ఉంటే రాయి నేరుగా సీఎం జగన్ కే ఎలా తగిలిందని ప్రశ్నించారు. సానుభూతి పొందేందుకే వైసీపీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ఇక గతంలో గొడ్డలి పోటును కూడా చంద్రబాబుపై తోసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 4 రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనాలు జరుగుతాయి అంటూ వైసీపీ నేతలు ట్వీట్లు చేశారని అన్నారు. దాడి నిజంగా దాడి అయితే తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. మరి 3000 మంది పోలీసుల పహరా మధ్య నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే సాహసం చేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారే. దేశ స్థాయిలో ఎట్లా అయితే ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ స్పెషల్ ఎస్పీజీలు ఉన్నాయో అదే స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఇక్కడ కాదు, ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్తే కూడా అక్కడ కూడా ఇదే రకమైనటువంటి భద్రత కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ పరదాలు పట్టుకుని వేల మంది బ్యారికేడ్లు వేసే దగ్గర ముఖ్యమంత్రి గారి మీద దాడి ఎట్లా జరిగింది? ఇది పోలీసు వైఫల్యం కాదా? నిజంగా దాడి అయితే ఖచ్చితంగా ఇది పోలీసు వైఫల్యం. దాడి కాదు అనుకుంటే ఇది డ్రామానే అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే మనకున్న హిస్టరీ అట్లాంటిది. కోడికత్రి డ్రామా ఒకటి, గొడ్డలి పోటును కూడా సొంత పార్టీ బాబాయిలో సొంత వాళ్ళు చంపుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద తీశారు. ఇవాళ రాయి తగిలింది. బస్సు మీద 40 మంది ఉంటే చీకట్లో నేరుగా ముఖ్యమంత్రికి మాత్రమే తగలగలిగేటట్టు ఎక్కడి నుంచో రాయి విసిరారట. సాధ్యమవుతుందేమయ్యా? ఇప్పుడు బస్సు మీద నుంచోబెట్టి 10 మందిని పెట్టండి, ఎవడైనా ఒక్కడైనా విసరగలుగుతాడేమో. ఆ పైన వాళ్ళే మీకు గాయం చేసి ఈ కింద నుంచి ఏదో ఒక బాల్ వేస్తే ఆ బాల్ నుంచి గాయం తగిలింది అని మీరు ప్రచారం చేస్తున్నారు అనేటువంటిది మీ సొంత పార్టీ నాయకులు చెప్తున్న కథనం. కేవలం సానుభూతి కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు. దీనికి ఇందాక నేను మీకు చూపించాను. అవుతు శ్రీధర్ రెడ్డి గారు